అందరికీ జై తెలంగాణ. గత 4-5 రోజుల నుంచి కాగల్ నగర్ పట్టణ అవస్థలు చూస్తే తదితర కంపెనీకి ఆవరణలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలు సంజయ్ కాలనీ కావచ్చు, సంగం బస్తీ కావచ్చు, అశోక్ కాలనీ కావచ్చు, సర్దార్ బస్తీ కావచ్చు, ఈ ఎస్పీఎం నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల కొందరు మంది హాస్పిటల్ చూపెట్టిన కూడా నయంగానే జబ్బులకు గురవుతున్నారు. అసలే ఆర్థిక పరిస్థితులు అంత ఎంతో ఉన్న ఆ స్లమ్ ఏరియాని దృష్టిలో పెట్టుకుని కాలుష్యం నియంత్రణ బోర్డు వెంటనే స్పందించాలి. ఇప్పుడు తిరుగుబాటు ప్రజల నుంచి వచ్చింది. నిన్న కంపెనీ గేట్ కాడికి కామన్ పబ్లిక్ పోయిందంటే ఇక ఇది రాను మేము కూడా ప్రజల్లోకి వెళ్లి అన్ని సంఘాల మద్దతు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి యాజమాన్యానికి ఒకటే విన్నవిస్తున్నాం. మీరు ఈ కాలుష్యాన్ని నియంత్రించుకోండి. నేను పుట్టి గత 30-40 సంవత్సరాలు అయినా కూడా ఇటువంటి కాలుష్య నివారణ లేదు. కనీసం కళ్ళతో చూద్దామంటే పొద్దున వాకింగ్ పోయే పరిస్థితిగా కనబడని పరిస్థితి, కళ్ళు మంటలు, గొంతు మొత్తం ముంగురు పోవి, నీళ్లు తాగుదామన్నా కూడా, తెల్లటి వస్త్రాలు బయట వేద్దామన్నా కూడా నల్లగా మారిన పరిస్థితి కంపెనీలో మాత్రం ఎప్పుడు లేకుండే. యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలు ట్రస్ట్ అయింది, నా భాగం నాకు కావాలి అనే తీరులో ఈ యాజమాన్యం వివరిస్తున్నది. యాజమాన్యానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, బిడ్డ నీకు ఏ సౌకర్యాలు అడిగినా కూడా అన్ని రాయితీలు కూడా మా తెలంగాణ గవర్నమెంట్ అంటే మేము తెలంగాణ ప్రజలందరం కూడా ఈ కంపెనీలో ఉన్న వర్కర్లు కానీ ఈ కంపెనీ బతుకుండాలనే ఉద్దేశంతో నీకు మా ప్రభుత్వము అని రాయితీలు కల్పించింది. కానీ కాలంగా పట్టణ ప్రజలను చంపాలనే ఉద్దేశం కాదు. కాబట్టి మీ యాజమాన్యం వెంటనే స్పందించి ఈ కాలుష్యాన్ని నియంత్రించకపోతే తొందరలోనే ఇది ఒక ఉద్యమంగా చేపట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అన్ని పార్టీలను అన్ని ప్రజా సంఘాలను ఏకతాటిపై తెచ్చి యాజమాన్యం గేట్ ముందట ఎంతగానో తెగించేలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ఎప్పటికీ పోరాడుతుందని ఇది నాయకత్వం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ జై తెలంగాణ.